ఇంటికి మా అన్నయ్యకైతే ఎలాంటి సంబంధం లేదు. అందరూ వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వట్లేదు కనీసం. వస్తున్నారు, షాప్ ముందుకు వస్తున్నారు, షాప్ ఫోటో ఇస్తారు. బయస్ అని వాళ్ళ షాప్. బయస్ అని షాప్ ఎందుకు అవుతుంది? మా డాడీ షాప్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉంది? దాన్ని ఎవరు సెట్ చేస్తారు? ఎవరు నడిపిస్తారు? ఇప్పుడు మరి తండ్రి ఎవరు, కొడుకు ఎవరో తెలవాలి కదా, చూసే వాళ్ళకైనా, వచ్చి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. ఏమంటున్నారు అమ్మా నాన్నలు కూడా? ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్నాను చూడ వాళ్ళు కొద్దిసేపు టైం మనం కూడా మాట్లాడడం జరిగింది, కానీ అమ్మ నాన్నలు ఆ 2 షాపులు కూడా మేము సొంతంగా పెట్టుకున్నాం. ఇప్పుడు సన్నీ పెట్టించిందని కూడా అంటారు. వాళ్ళకేం తెలుసు? మా డాడీ పెట్టించిన షాప్ అది. అది మా డాడీ ఓన్ గా పెట్టుకున్న షాప్. సన్నీ వచ్చి ఆ రోజు మొత్తం కూడా వీడియో చేసి తన ఇల్లుని నిర్మించకపోతున్న ఇల్లు మొత్తం సువిశాలమైనటువంటి మొత్తం కూడా వ్యూ ఈ విధంగా చూపించింది. త్వరలోనే పూర్తి అవుతుంది. మా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వారికి ఒక లంచ్ డిన్నర్ ఏర్పాటు చేయాలని కూడా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా తీసుకొని వస్తా. ఎందుకంటే అందులో వీళ్ళ మనీ కూడా ఉంది, మా సబ్స్క్రైబర్స్ మనీ కూడా ఉందని స్వయంగా మీ అన్నే చెప్పడం జరిగింది. ప్రతి ఫ్యామిలీకి ఒక డ్రీమ్ హౌస్ ఉంది. అంతే మా ఫ్యామిలీకి కూడా ఉంది. మా అన్నయ్య ఇంత ఫేమస్ అవుతాడు, యూట్యూబ్లో ఇట్లా అవుతాడని మేము కూడా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతే, అది అదృష్టం కొద్దీ అయింది. అంతేగాని ఇందులో బెట్టింగ్ పైసలు అని, మా అన్నయ్య మనీ అని ఏం లేవు. మా అన్నయ్య ఎంత ఇచ్చినా ఒక 3 లక్షలు 5 లక్షలు ఇస్తాడు సపోర్ట్, కానీ ఒక్కడైతే కట్టేయలేడు కదా ఇల్లు. కానీ ఆ రోజు అన్నయ్య వీడియోలు అయితే మేము పరిశీలించారు, చూసాం. ఎందుకంటే ఇందులో కష్టాడిస్తాం సబ్స్క్రైబర్ చాలా మంది మీరు కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఆహ్వానిస్తా, ఆ మనీ తోటే ఇల్లు కట్టినాను కూడా అన్నయ్య స్వయంగా అనలేదు. ఏ రోజు అనలేదు వీడియోలో మా అన్నయ్య. మా అన్నయ్యకి ఇంటికి అసలు సంబంధం లేదు. ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేసేందే చేస్తారు, కానీ మా అన్నయ్యకి అంత అసలు పెట్టలేడు కూడా. ఆయనకే సరిపోతాయి. ఇప్పుడు రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే, నేను కూడా ఒక రైడ్కి వెళ్ళినా కాబట్టి తెలుస్తుంది దానికి. నువ్వు కూడా వెళ్ళినావు అన్నయ్యతో? నేను కూడా ఒక రైడ్ వెళ్ళిన, ఉత్తరాఖండ్ రైడ్కి వెళ్ళిన మా అన్నయ్యతోటి. అప్పుడు ఆ రైడ్కి పోయిన స్ట్రగుల్స్ ఏంది, ఆ నిద్ర ఉండదు, తిండి ఉండదు. కానీ ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్నలు కానీ మీరు కానీ అన్నయ్యతో ఎప్పుడు చెప్పలేదా ఇంతవరకు రైడ్స్ వరకు? కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా అంతా కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అంతా కూడా కేసులు అవుతాయని కూడా మీకు ప్రమోషన్స్ ఆపేస్తాను మా అన్నయ్య లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పిండు. అందుకనే వీడియోస్ కూడా తీయడం ఆపేసిండు. ఒక 3 months నుంచి వర్క్ మీదనే వెళ్తుండు కాబట్టి వీడియోస్ కూడా ఆపేసిండు. వేరే ఏదైనా బిజినెస్ మేము కూడా చూసుకుందాం, ఎన్ని రోజులని తిరుగుతావు అట్లా అనుకోండి. మేము కూడా అందరం కూడా ఫ్యామిలీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఒక మధ్యతరగతి కుటుంబం అయినా కానీ సంతోషంగా బతుకుతున్నది. ఎందుకంటే అమ్మా నాన్నలు మెడికల్ షాప్ లో ఉండి అది ఫుల్గా నడుస్తున్నటువంటి పరిస్థితి, మీరు మొబైల్ షాప్ నిర్వహించుకుంటున్నారు. బైక్ రైడర్ గా ఉంటే ఓకే, కానీ ఈ విధంగా మొత్తం కూడా బెట్టింగ్ యాప్లకు పాల్పడి మొత్తం ఎంతో మంది జీవితాలు కూడా నాశనం అవుతున్నటువంటి పని. బెట్టింగ్ యాప్స్ ఆపేస్తాను మా అన్నయ్య ఎప్పుడో అన్నాడు, కాకపోతే అఫీషియల్ గా వీడియోలోనే చెప్తా అన్నాడు. కాకపోతే ఆ వీడియోస్ ఎప్పుడు వస్తాయని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. వీడియోస్ చేయలే కదా, యూట్యూబ్ లో వీడియోస్ వస్తేనే అప్పుడు ప్రమోషన్స్ ఆగిపోతాయి. మళ్ళీ ఎప్పుడు వస్తారు మీ అన్నయ్య? మా అన్నయ్య అదే చూస్తున్నాం, ఒక 1 week లో రావచ్చు, వస్తే 10 days లో రావచ్చు, లేకపోతే 2 days 3 days కి రావచ్చు. ఎప్పుడు వస్తాడని తెలియదు. వస్తే మాత్రం డైరెక్ట్ ఇంటికి వస్తాడు. ఆయనే వచ్చి వివరణ ఇస్తారా? ఆయనే వచ్చి ఇంటర్వ్యూ చెప్తాడు, అందరికీ చెప్పేస్తాడు ఏం. చివరిగా ఎప్పుడు రావడం జరిగింది? లాస్ట్ టైం ఒక 3 months అమెరికా రైడ్కి వెళ్ళే ముందు వచ్చి వెళ్ళిపోయాడు. ఈ ఇష్యూ అయినాక కూడా, కేసు నమోదైనాక కూడా మీతో మాట్లాడినట్టు కూడా తెలుసు? మాతో ఏం మాట్లాడలేదు. అమ్మ నాన్నలకు ఫోన్ చేయలేదు. ఇక రైడ్కి వెళ్తే మీరు అందరూ నమ్ముతారో నమ్మరో కానీ రైడ్కి వెళ్తే అసలు మాట్లాడు. ఏదైనా ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో ఆయన మేము అప్డేట్ కావడమే తప్ప, ఎందుకంటే మాకు డే అయితే వాళ్ళకి నైట్ అవుతుంది కదా. అట్లా బిజీ షెడ్యూల్ చెప్పేసి వెళ్ళిపోతాడు. నేను ఫోన్లో మెసేజ్ ఏం చేయను, నేను సేఫ్ గానే ఉంటా, నా గురించి అని కావాలంటే అప్డేట్ చూసుకొని ఇన్స్టాగ్రామ్ లో అంటాడు. కానీ ఎవరు నమ్మరు ఈ మాట. నిన్న పోలీస్ వాళ్ళు కూడా అంతే అన్నారు, మీకు చేయకుండా ఉంటారా, మీరు మాట్లాడకుండా ఉంటారా, అమ్మ నాన్నకు చేయరా. వాళ్ళకి ఏం తెలుసు అండి, మేము ఉంటున్నాం కాబట్టి తెలుస్తుంది మాతోటి. అంటే మీరే ఫోన్ చేసి చెప్పపోయారు, చాలా మంది ఇట్లా వస్తున్నారు, ప్రెస్ వాళ్ళు వస్తున్నారు, పోలీస్ వాళ్ళు వస్తున్నారు, ఏందన్నయ్య అసలు ఏం జరిగిందని ఎప్పుడన్నా మాట్లాడలేకపోయారు? మేము సన్నీకే కాంటాక్ట్ అవుతున్నాం కానీ ఇంకా మా కాంటాక్ట్ లోకి రాలేదు. అందుకనే మేము ఒక 1 week టైం ఇవ్వండి అని స్టేషన్లో అడిగినాం. ఒకవేళ సన్నీకి కాంటాక్ట్ అయితే కూడా ఏమని చెప్తారు, ఏం మాట్లాడారు? ఇండియాకి అయితే వస్తాడు ఫస్ట్. ఇండియాకి వచ్చిన తర్వాత అన్నయ్య మీద పెట్టిన ఎఫ్ఐఆర్ని అదంతా క్లియర్ చేసేసుకొని బెట్టింగ్ యాప్స్ అయితే ఆపేసిండు, చేయట్లేడు. బెట్టింగ్ యాప్స్ చేయగా కూడా 3 months అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, కేసు అయితే నమోదైంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు అంటున్నారు. మీరేంటి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా, ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఎలా ఉంటే అంతే, మేము కూడా లీగల్ గానే ఫాలో అవుతాం. ఏమనుకుంటున్నావు ఈ న్యూస్ మీకు ఎప్పుడైతే తెలిసిన